భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తలతో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాంబాబు మాట్లాడుతూ ఆశా వర్కర్లు కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా పనిచేస్తున్న వారికి చెల్లించవలసిన గౌరవ వేతనాల్లో అత్యధికంగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. సెప్టెంబర్ 25 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లతో సిఐటియు ఆధ్వర్యంలో చేస్తున్న సమ్మెల వెనుకాల రాజకీయ అవసరాలు మరియు వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయని, రాష్ట్రంలో సుమారు 28,000 ఆశా వర్కర్లు ఉంటే సిఐటియు వెనకాల 3,000 మంది మాత్రమే ఉన్నారని అన్నారు. ఈ సమ్మెకు తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల సంఘానికి ఎలాంటి సంబంధాలు లేవని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల సంఘాల అధ్యక్షురాలు రావుల సంతోష మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకంలో ఆశా వర్కర్ల స్కీమ్లో మాకు చెల్లించే రూపాయలు 9,900 అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాకు ఇస్తున్నది కేవలం 1,800 రూపాయలు మాత్రమే అని అన్నారు. సీఎం కేసీఆర్ ఆశా వర్కర్ల పట్ల సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఆర్సీని ఎంతో సాహసోపేతంగా అమలు చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ఆశా వర్కర్స్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు బీఆర్టీయు రాష్ట్ర కమిటీగా, అదే రకంగా బీఆర్టీయుకి అనుబంధంగా ఉన్న ఆశా కార్యకర్తల సంఘం తరపున ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతున్నది. రాష్ట్రంలో 28,000 పైచిలుకు ఆశాలు ఉన్నారు. వీరంతా కూడా కేంద్ర ప్రభుత్వ స్కీమ్లో భాగం. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణలో కేసీఆర్ గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆశాలకి 3 సార్లు వేతనాలు పెంచారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చే రోజుకి 1,500 నుంచి 3,000 మధ్యన జీతాలు ఉండేవి. ఆ జీతాలని ఈరోజు 9,900కు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. అంటే కేసీఆర్ గారు దాదాపుగా ఆశాలకి 300% ఈ 9 ఏళ్ల కాలంలో ఈ గౌరవ వేతనాన్ని పెంచడం జరిగింది. అదే రకంగా అనేక సందర్భాల్లో ఆశాలు చేస్తున్న పనిని కొనియాడడం కానీ, ప్రత్యేకంగా ఇంతకుముందు ఆశా వర్కర్లు అనే వాళ్ళని ఆశా కార్యకర్తలు అని చెప్పేసి నామకరణం చేయడం కానీ, రెగ్యులర్గా వాళ్లకు యూనిఫామ్ ఇవ్వడం కానీ, అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ఆశాలని మంచిగా ఈ తెలంగాణ ప్రభుత్వం చూసుకున్నది. అయితే భారతదేశంలో 28 రాష్ట్రాల్లో ఈ ఆశా వర్కర్ల వ్యవస్థ ఉన్నది. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో నేషనల్ స్కీములో పనిచేస్తున్న ఈ ఆశాలకు సంబంధించినంత వరకు ఈరోజు భారతదేశంలోనే ఎక్కువ జీతాలు పొందుతున్నది తెలంగాణ రాష్ట్రంలో. దీని గౌరవ వేతనం ఇన్సెంటివ్ పద్ధతుల్లో వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం పెట్టిన పద్ధతి ఇది. ఈ పద్ధతికి భిన్నంగా వెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం లేదు. పద్ధతి మారిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ రాదు. ఈ విషయాలు అవగాహన ఉన్న రాజకీయ నాయకులకి, ట్రేడ్ యూనియన్ లీడర్లందరికీ కూడా తెలుసు. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని ట్రేడ్ యూనియన్లు, తమ ఉనికిని కొనసాగించడం కోసం కొన్ని ట్రేడ్ యూనియన్లు ఈరోజు ఆశాలని అనవసరంగా రెచ్చగొట్టి వాళ్ళని అనవసర విషయాల్లో వాళ్ళ బుర్రలలో చొప్పించి ఇలా వారిని రోడ్డు మీదకి ఏడ్చడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే సాధ్యంగాని కొన్ని అంశాలని ప్రతిపాదనలకు పెట్టి ఇలా తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఓ కుట్ర కొన్ని ట్రేడ్ యూనియన్లు చేస్తున్నాయి. దీన్ని బీఆర్టీయు, భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్, అదే రకంగా ఆశా వర్కర్ల సంఘం మేము తీవ్రంగా వీటిని ఖండిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న ఆశా వర్కర్లందరికీ కూడా మేము మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. హరీష్ రావు గారు ఆరోగ్య శాఖ మంత్రి అయిన తర్వాత ఈరోజు అనేక రకంగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇంతకుముందు సెల్ ఫోన్లు లేకుంటుండే, సెల్ ఫోన్లో రీఛార్జ్ చేసే పద్ధతి లేకుంటుండే. ఎప్పుడైతే ఆన్లైన్ వ్యవస్థలో చేస్తున్న పనులను ఫీడ్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోగానే రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చులతోటి ఈరోజు సెల్ ఫోన్లు కొనించటం, ఆ సెల్ ఫోన్లు రీఛార్జ్ చేయించటం, ఇలాంటివన్నీ కూడా ఆలోచించారు. ఆ తర్వాత రాబోయే కాలంలో పీఆర్సీలు వచ్చినప్పుడు వీరు వేతనాలు పెరగటానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గతంలో కూడా పీఆర్సీ వచ్చినప్పుడు 11వ పీఆర్సీ వచ్చినప్పుడు వీరికి వెంటనే ఉన్న
పారితోషికం పైన 30% పెంచడం అనేది జరిగింది. కాబట్టి ఒక మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఆశాలకు సంబంధించిన విషయంలో, అది జీతాల పెరుగుదల విషయంలో కానీ ఇతర సౌకర్యాలకు సంబంధించిన విషయంలో ఆలోచిస్తున్నారు. వీటన్నింటినీ ఏమీ కూడా గుర్తించకుండా, ఆలోచించకుండా ఇతర సంఘాలు చెబుతున్న మాటల్ని నమ్మి మీరు సమ్మెల్లోకి వెళ్ళొద్దని ఆశాలకు మొట్టమొదటిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సమ్మెలు చేస్తున్న పరిస్థితి, ఇచ్చిన పిలుపులో చేస్తున్న పరిస్థితుల్లో కూడా 28,000 మంది ఆశాలు ఉంటే కేవలం 3-4 వేల మంది మాత్రమే సమ్మెల్లో పాల్గొంటున్నారు. దాదాపు 20,000 పైన ఇలా బీఆర్టీయూ సభ్యత్వం ఉన్నది. అనేక మంది ఆశాలు ఇలా బీఆర్టీయూ నాయకత్వంలో ఉన్నారు. వీళ్ళందరూ కేసీఆర్ గారి నాయకత్వాన్ని, ఇలా హరీష్ రావు గారు కేటీఆర్ గారి నాయకత్వాన్ని మీద నమ్మకాలతోటి ఎవరూ కూడా ఇలా బయటికి రావడం లేదు. వచ్చిన కొంతమంది చేత ఇలా అనవసరమైన గందరగోళాలు చేయిస్తున్నారు. ఇది ఆశా వర్కర్లు అందరూ కూడా గుర్తించి కేసీఆర్ గారి నాయకత్వాన్ని మనం బలపరుచుకుంటూ వారి మీద నమ్మకంతో ఉన్నట్టయితే ఈరోజు మేము కూడా బీఆర్టీ తరఫున కేసీఆర్ గారికి కొన్ని విజ్ఞప్తులు చేసినాం. హరీష్ రావు గారి దృష్టికి తీసుకెళ్ళాం, కేటీఆర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఏమి ఇలా మనకు 9,900 ఇలా మనకు పారితోషిక రూపంలో ఇతర సౌకర్యాల రూపంలో వస్తున్నాయి. అది ఇన్సెంటివ్ గౌరవ వేతనం అంటున్నారు. దాన్నే ఫిక్స్డ్ వేతనంగా ఇవ్వండి అని చెప్పేసి విజ్ఞప్తి చేసినాం. దాన్ని పరిశీలిస్తామని చెప్పేసి ఆల్రెడీ మనకు హామీ దొరికింది. అంతేకాకుండా పీఆర్సీలు ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నారో వాటితోటి భాగంగా మాకు కూడా వాటిని అమలు జరిగేటట్టుగా చేయండి అని విజ్ఞప్తి చేసినాం. దాన్ని పరిశీలిస్తామని చెప్పేసి మంత్రివర్యులు ఆ రకంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైనా ఒకే రోజు అయిపోదు. క్రమక్రమంగా అందరూ ఉద్యోగులతోటి ఎట్లయితే అభివృద్ధి జరుగుతున్నదో, జీతాలు పెరుగుతున్నాయో, మనది కూడా అదే పద్ధతుల్లో జరుగుతాయని ఆశాలు అందరూ గమనించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకని ఇవి రాజకీయ సమ్మెలు, ఉనికి కోసం పోరాటాలు ఆ సంఘాలు చేస్తున్నవి. వాటిని మీరు గమనించి అర్థం చేసుకొని ఇవాళ మీరు వ్యవహరించాల్సిందిగా ముందుగా ఆశాలకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ సమావేశంలో మా రాష్ట్ర బీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారయ్య గారు, ఆశా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మన సంతోష గారు, రావుల సంతోష గారు, అదే రకంగా ప్రధాన కార్యదర్శి కరుణ గారు, అదే రకంగా అపర్ణ గారు, మరియు భవానీ గారు, విజయ్ గారు, కమలమ్మ గారు, వీరందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం అనేది జరిగింది. బీఆర్టీయూ ఆశా యూనియన్ అనుబంధ రాష్ట్ర అధ్యక్షురాలు. మా ఆశాల విషయానికి వస్తే మేము 2006లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో భాగంగా నియమించడం జరిగింది. అప్పటి నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు కూడా మాకు చాలని పారితోషికాలు, ఆ పారితోషికాలతో కుటుంబాలు గడవక చాలామంది 32,000 మంది ఆశా కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నియమించినప్పుడు 32,000 మంది ఆశా కార్యకర్తలు ఉండడము, అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇప్పటి వరకు 28,162 మంది మాత్రమే ఆశాలు విధులలో ఉండడము. దానికి నిదర్శనము చాలని పారితోషికాలు. ఆ ఇస్తున్న చాలని పారితోషికాలు కూడా 4-5 నెలలకు ఒక్కసారి ఇవ్వడము వలన వీళ్ళు ఆశా కార్యకర్తలు విధుల నుండి తప్పుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మమ్మల్ని, మా సేవల్ని గుర్తించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రమే మమ్మల్ని, మా సేవల్ని గుర్తించి ఇటు ప్రజలకి, అటు వైద్య ఆరోగ్య శాఖకి మధ్య వారధులుగా పనిచేస్తున్న మా అవసరాలు ప్రజలకి చాలా ఉన్నాయని ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలకు అనుగుణంగా, పెరుగుతున్న జబ్బులకు అనుగుణంగా మాకు శిక్షణలు ఇప్పిస్తూ ప్రజలకు ఇంకా చేరువ చేయాలి అనే ఉద్దేశంతో మమ్మల్ని, మా సేవల్ని గుర్తించి 2017లో మమ్మల్ని క్యాంప్ ఆఫీస్కు పిలిపించుకొని ఇస్తున్న పారితోషకాలను, అసలు మాకు ఇస్తున్న పారితోషకాలు ఏంటి, ఎంతవరకు వస్తున్నాయి, ఏం పనులు చేస్తున్నామని మాతో చర్చించి మమ్మల్ని అడగడం జరిగింది. మాకు 3,000 ఇస్తే చాలు అని చాలా సంతోషంగా చెప్పిన మాకు ఆ రోజు 6,000 రూపాయల పారితోషికం చేయడం జరిగింది. మరలా అదే సంవత్సరం సెప్టెంబర్ నెలలో 7,500 రూపాయల పారితోషికం పెంచడం జరిగింది. 2020 అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలోనే మళ్ళీ మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగస్తులకు వర్తించే పీఆర్సీ పరిధిలోకి తీసుకురావడం, ఒక సెంట్రల్ స్కీమ్లో భాగమైన మమ్మల్ని ఉద్యోగులకు వర్తించే పీఆర్సీ స్థాయిలోకి తీసుకొచ్చి మమ్మల్ని ఒక ఉద్యోగస్తులాగా
గుర్తించడము చాలా సంతోషం వ్యక్తం చేస్తూ, మా ప్రజల బాధ్యత మీది, మీ బాధ్యత మాది అని చెప్పేసి సీఎం గారు మాకు ఆ రోజు చెప్పిన మాటని ఎప్పటికప్పుడు మమ్మల్ని గుర్తుపెట్టుకొని తన గుండెల్లో పెట్టుకొని ఆశాలని గుర్తు చేయడము, ఎవరికి ఏం చేసినా మొదటగా ఆశాలు అంటూ ఆశాలను గుర్తిస్తూ మా సేవల్ని గుర్తించడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే మెటర్నిటీ లీవులు, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను కూడా ఆశా కార్యకర్తలకు వర్తింపజేయడము చాలా సంతోషకరమైన విషయము. ఇంకొకటి, మేము రాసే రిజిస్టర్ కావచ్చు, మేము చేసే పనులు కావచ్చు, ఒకప్పుడు అసలు మేము చేసే ప్రోగ్రామ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మేము చేస్తున్న పనులు అంటే ప్రోగ్రామ్స్, వైద్య ఆరోగ్య శాఖలో నిర్వహించే ప్రోగ్రాంలు 16 రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ నుంచి మేము చేసేవి 4 రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు వచ్చే ఫండ్స్ పారితోషికాలు 1800 రూపాయలు, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది మిగతా అమౌంట్ కలుపుకొని 9900 రూపాయలు మాకు పిఆర్సీతో కలుపుకొని ఇవ్వడం జరుగుతుంది. అందులో 9750 రూపాయలు మా పారితోషికాలు, మాకు ఇచ్చిన మొబైలు, దానికి సిమ్ముకు సంబంధించిన బ్యాలెన్స్ వేయించుకోవడానికి 150 రూపాయలు జమ చేసి 9900 బిల్లుతో సంబంధం లేకుండా. ఒకప్పుడు ఒక గర్భిణి, ఒక డెలివరీ, వ్యాక్సినేషను అంటూ కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడే మాకు పారితోషికం వచ్చేది. కానీ ఇప్పుడు బిల్లుతో సంబంధం లేకుండా ప్రతి ఆశా అకౌంట్లో 1వ తారీఖున 9900 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వాలకి ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా భవిష్యత్తు ఏంటి అన్నది ప్రతి ఒక్క ఆశా కార్యకర్తకు తెలుసు. అందుకు నిదర్శనం బీఆర్ఎస్ పార్టీ, మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇంకొకటి, ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న సమ్మె సెప్టెంబర్ 25 నుంచి సిఐటియు అనుబంధంగా సమ్మె చేయడం జరుగుతుంది. కానీ ఆ సమ్మెకి మా బీఆర్టీయూ అనుబంధానికి ఎటువంటి సంబంధము లేదు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్టీయూ అనుబంధంగా ఉన్న ఆశాలందరూ విధులలో హాజరవుతున్నారు. ఆ విధులకు హాజరయ్యే సందర్భాలలో మేము కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొంటున్నాము. ఎన్ని సమస్యలు ఎదురైనా కూడా మేము భయపడకుండా, మాకు ప్రభుత్వం అండగా ఉంటుంది, ప్రభుత్వం ఏది జరిగినా ప్రభుత్వం చూసుకుంటుందనే నమ్మకంతో మేము సమ్మెలోకి వెళ్లకుండా, ప్రభుత్వం మీద నమ్మకంతో మేము విధులకు హాజరవుతూ ప్రజలకు ఇబ్బంది పడకుండా, ప్రజలకు మేము పనిచేసేది ఆరోగ్య శాఖలో, ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వెన్నంటే ఉంటాం కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా, మా సేవల్ని మేము మర్చిపోకుండా, మాకు ఏదైనా సీఎం గారు చూసుకుంటారనే నమ్మకంతో మేము విధులకు హాజరవుతున్నాం. ఈ సమ్మె కాలంలో మేము కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఎందుకంటే కొన్ని సంఘాలు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసము ఆశాలకు మాయమాటలు చెప్పి సమ్మె చేయించే ప్రయత్నంలో భాగంగా కొంతమంది ఆశాలను మాపై వ్యక్తిగత ఆరోపణలు చేపిస్తూ ప్రభుత్వం నుండి ముడుపులు తీసుకుంటున్నారని, ప్రభుత్వానికి అమ్ముడు పోయారని చెప్పేసి ఆశాల జీవితాలతో మేము దుర్భర పరిస్థితులకు తీసుకొస్తున్నామని చెప్పేసి, ఆశాల జీతాలు పెంచకుండా అడ్డుకుంటున్నామని చెప్పి చాలా ఇబ్బందికరమైన వాయిస్ మెసేజ్లు పెట్టడం వలన మేము చాలా సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. ఇటు ఇంట్లో అటు బయట సమాజంలో మేము చేస్తున్న విధులకు వెళ్ళినప్పుడు ఆ వాయిస్ మెసేజ్లు ఒకరి నుంచి ఒకరికి రావడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. అయినా కూడా ఎక్కడా మాకు మేము భయపడకుండా, బాధపడకుండా, ఏం జరిగినా ప్రభుత్వం చూసుకుంటుంది, మాకు అండగా ఉంటుంది, ఇప్పటి వరకు చేసింది, మమ్మల్ని గుర్తించింది బీఆర్ఎస్ ప్రభుత్వము, చేస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వము, చెయ్యబోయేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అనే ఒక నమ్మకంతో మేము ఎక్కడ భయపడకుండా కూడా విధులకు హాజరవుతూ ప్రజలకు సేవ చేస్తున్నాము. ఇంకొకటి, మాకు ఇంత మంచి గుర్తింపునిచ్చిన ప్రభుత్వమే మేము కొన్ని డిమాండ్లు మన మంత్రివర్యుల దృష్టికి, అలాగే కవితక్క గారి దృష్టికి, ఇటు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ మధ్యకాలంలో జరిగిన అసెంబ్లీలో కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే పల్లా రాజేశ్వరరెడ్డి సార్కి ఇవ్వడం జరిగింది, కవితక్క గారికి ఇవ్వడం జరిగింది. మేము కోరుకునేది మా వైపు నుంచి ఒక్కటే, మాకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని ఫిక్స్డ్ వేతనంగా చేయాలి. మొదటి డిమాండ్. మేము మా బీఆర్టీయూ అనుబంధంగా మేము ఒక 6 డిమాండ్లతోని గత నెలలో తెలంగాణ భవన్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ సమావేశంలో తీర్మానం చేసుకోవడం జరిగింది. ఆ తీర్మానాన్నే పల్లా రాజేశ్వరరెడ్డి సార్ గారికి అలాగే కవితక్క గారికి ఇవ్వడం జరిగింది, మేము కలిసి ఇవ్వడం జరిగింది. అందులో పెట్టిన ముఖ్యమైన డిమాండ్ల విషయానికి వస్తే, ఇస్తున్న గౌరవ వేతనాన్ని ఫిక్స్డ్ వేతనంగా చేయాలనేది. రెండవ విషయానికి వస్తే, మాకు 2017లో సీఎం గారు 6000 పారితోషికం చేసినప్పుడు మాకు ఇప్పుడు ఉన్న ఆశాలల్లో ఏఎన్ఎం, జిఎన్ఎం, బీఎస్సీ చేసిన ఆశాలు చాలామంది ఉన్నారని చెప్పేసి ఆ రోజు సీఎం గారితో మేము చెప్పుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఖాళీగా ఉన్న పోస్టులు మీతోనే భర్తీ చేస్తామని చెప్పారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అవి భర్తీ చేయలేకపోయారు. కాబట్టి ఈ మధ్యకాలంలో ఏఎన్ఎంలకు ఏదైతే వెయిటేజీ ఇస్తున్నారో మాకు ఆ వెయిటేజీ